నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 1106 రోజులైందండి. ఈ రోజు 1107వ రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారు. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఈరోజు
మనకు 1107 రోజున, అంటే కలియుగం ప్రథమ పాదంలో క్రీస్తు శకం 2024 సంవత్సరంలో మార్చి 16వ తేదీన శ్రీమద్ భగవద్గీత సార సంగ్రహం అంతా మరి కొత్తగా మనకు సేకరించబడినటువంటి 18వ అధ్యాయం 79వ శ్లోక సారాంశాన్ని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల పరిపూర్ణ బోధ స్థిరీకరించబడిన వారికి తెలియజేసే హితవాక్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజి. ఈరోజు మనం గురుగారు వాయిస్ కొంచెం లోగా అనిపిస్తుంది నాకు, నా వరకు నాకు. ఓకే కానీ శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జనుల వలె జరుపు పనులను నను నిను జనవితతి తెట్ట నడువకు మెప్పుడు నిన్ను నీవు పొగడుకోకుము, నిన్ను బోలరటంచు జనుల నిందించకుమీ. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా. బద్ధత్వమంత బాయును బుద్ధికి సరిపడితే దీన్ని పోనగదోయి. సంశయమే జన్మహేతువు, సంశయమే గురుని మాట చవిగుననీయదు. సంశయమే కీడు నదవును, సంశయము ఎడబాస్తివేని చాలును వత్స. అంతే, అప్పుడు మీరు పరిపూర్ణులు అనమాట. సందేహరహితుడైతే పరిపూర్ణుడండి. ఈరోజు 248, 49, 50 3 కంద పద్యాలు చర్చలోకి తీసుకున్నానండి. కారణం ఏంటంటే ఈ హితవాక్యాలు నిన్నటి నుంచి మొదలైన వాటి హెడ్డింగ్ హితవాక్యాలు. ఈ హితవాక్యాల్లో ఆయా పద్యాలకు కనెక్షన్ సంబంధం ఉన్న వాటిని కలిపి గ్రూప్ గా తీసుకున్నానండి. ఇప్పుడు 248 ఇందులో 4 అంశాలు చెప్పారండి. తర్వాత పద్యంలో 2 అంశాలు చెప్పారండి. 250లో ఒకే అంశం చెప్పారు. ఇప్పుడు 248లో చెప్పిన 4 అంశాలు. పరిపూర్ణ ప్రబోధ 1109 రోజులుగా తెలుసుకుంటున్నారు కదా పూజారి వెంకటేశం మీరు. సద్గురు శ్రీ కౌరి నాగేశ్వర ప్రసాద్ లోని గురువు చెప్పినటువంటి సూచనల వలన, ప్రశ్నల వలన వివరణాత్మకంగా తెలుసుకున్నారు కదండి. తెలుసుకున్నటువంటి పరిపూర్ణ ప్రబోధ మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. అది ఓకే. నాకు పరిపూర్ణం తెలుసు, ఇంకొకటికి తెలియదు అంటే ఈ చెప్పేవాడికి తెలియనట్టు లెక్కండి. కాబట్టి వాడికి తెలియదు వీడికి తెలియదు అనేది దానికంటే నేను ఎంత తెలుసుకున్నాను, నేను తెలుసుకున్నది నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నానని ప్రశ్నించుకోండి. అది దానికి 4, 2, 1 మొత్తం 5 అంశాలండి. ఇప్పుడు దీంట్లో 4 అంశాలు. నంబర్ 1, మిగతా వాళ్ళలాగానే ఉండాలి, నువ్వేం ప్రత్యేకమేం కాదు. చూసుకోండి, జనుల వల్లే జరుపు పనులను. ఇప్పుడు ముందు నేను ఏ టీచర్ ఉద్యోగం చేస్తా ఉన్నాను, లేకపోతే చెప్పులు కుడతా ఉన్నాను, లేకపోతే ఇంకేదో పని చేస్తా ఉన్నాను అనుకోండి, నేను ఎట్లా ఎంతమంది ఏం చెప్పినప్పటికీ నా వృత్తి ఈ జన్మకి ఆ దేహమే అదే కదా. అవును.
అవును. కిరీటం వచ్చిందే, ఎందుకు అట్లా మిడిసిపడడం కానీ ఇంకొకరిని తిట్టడం విమర్శించడం ఏముంది ఈడ? ఇది బాగుంది. ఏ వృత్తి చేసినా కూడా ఓకే ఉన్నది ఆశ్చర్యమే. ఓకే. మరి అంత మాత్రానికి వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలుసు అనే తేడా ఎందుకు చూస్తారు? ఆ పురాణ ప్రక్షిప్తం ప్రకారం అవగాహన కావడం కోసం కొన్ని పేర్లు ఉపయోగించి బోధించవచ్చు, ఏం తప్పేముంది? రావణాసురుడిని ఉపయోగించవచ్చు, తర్వాత ధృతరాష్ట్ర మహారాజుని అవన్నీ పాత్రధారులు మాత్రమే. అవును. వాళ్ళ పేర్లు ఉపయోగించి మనం నీతి తెలుసుకున్నంత మాత్రాన సర్వము గురుమయంగా భావించినప్పుడు నంబర్ 1 జనుల వలె పని జరుపుకో. అంటే చుట్టుపక్కల నీకు మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే పని ఇంకా శ్రద్ధగా చేస్తావు, నీకు పరిపూర్ణం తెలుసుంటే. ఎందుకంటే పక్కన వాడు ప్రతిఫలం ఆశించి చేస్తుంటాడు. ఇది కరెక్ట్లేడే, నీకెందుక? అది కాబట్టి మిగతా వాళ్ళలాగానే ఉండాలి. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా తను ఎవరో చెప్పులు కుట్టే దాని గురించి మీటింగ్ లో ఎవరో విమర్శిస్తే, అలాగేనండి మీ చెప్పులు తెగిపోయింటే ఇప్పుడు పెట్టండి నేను కుట్టి మీ ఇంటి కాడ తెచ్చిస్తానన్నాడు. ఎవరు? అబ్రహాం లింకన్. ఇట్లా మనకు ఉదాహరణ, ఆదర్శ పురుషుల్ని ఉదాహరణగా తెలుసుకునేంత మాత్రాన నాకు తెలుసు అనేది దానికి లేదు. అదే విధంగా నేటి సమాజంలో అపర శిశుపాలుడు, అపర హిరణ్యకశిపుడు ఉండారని ఒక ఉదాహరణగా చెప్పుకున్నంత మాత్రాన దానికేం మనకేమి వాళ్ళకు తెలియదు నాకు తెలుసు అనేటువంటి భావన నాలో రాకూడదు. పూజారి వెంకటేశ్వరంలో రాకుండా ఉంటే చాలండి. ఇది జనుల వల్ల జరుపు పనులను నంబర్ 1 అండి. నంబర్ 2 చూసుకోండి. దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటువంటి మాటల్లో మీతో సంభాషించే వాళ్ళు నన్ను తిట్టకూడదు. ఎవర్రా నీ గురువు అని చెప్తారు, మామూలుగా అడుగుతారు కదా. నిన్ను జన వితతి, నిన్ను నన్ను తిట్టేట్టుగా ఎప్పుడు నడుచుకోవద్దు. కాబట్టి నీ నడత మామూలుగా భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, పిల్లలు, ఫ్రెండ్స్ ముందెలా ఉండేదో అలాగే ఉండు. అంతే తప్ప ఎక్కడైనా ఒక ప్రత్యేకత చూపించేసి నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు అని చెప్పేసి వీడేంది ఇన్ని రోజులు నా స్నేహితుడుగా ఉన్నాడే మరి ఈ రోజు వీడు ఇట్లయినాడే అని వాళ్ళు అసహ్యపడితే అది వాళ్ళ హృదయం, వాళ్ళకి వదిలేదాన్ని. అంతే. నీ నోటితో నువ్వు చెప్పొద్దు వాళ్ళకి దాన్ని. వాళ్ళయి తెలుసుకొని నిన్ను ఆశ్రయిస్తారు. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడో 87 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తెలుసుకోలే. కృష్ణ పరమాత్మకు భగవద్గీత చెప్పేటప్పుడు 87 ఏళ్ళు వయసు, 123 ఏళ్ళు మొత్తం జీవించింది ఆయన. 123 ఏళ్ళు. ఓకే. 87 సంవత్సరాలుగాను చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరు బామర్దులే, మిత్రులే. అవును. కానీ అతను ఇదే అని తెలుసుకోలేదు. అవును. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఆ కాలంలోనే ఉండాలి, ఆ టైంలో గురువు శిష్యులైనా కూడా. అట్లా అనమాట. ఇప్పుడు రోజు మనకు 88 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక ఆయన రిటైర్డ్ టీచర్ వస్తారండి. రిటైర్డ్ టీచర్, ఆయన వయసు ఇప్పుడు 88. స్వతంత్రం రాకముందు నుంచి పోస్టింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు పెన్షనర్ ఆయన. ఆయన వచ్చి చెప్తాడు, మరి 88 ఏళ్ళ వయసు, నేను ఆయన బిడ్డ కంటే ఇంకా ఆయన మనవడు వయసు నాకు. ఆయన వచ్చి మరి ఇప్పుడు నాకు మరి మీరే గురువు, మీరే నాకు సర్వస్వము, మీ భగవద్గీత నాకు ఆదర్శం, నేను అప్పటి నుంచి పాంచజన్యంలో ప్రతి అక్షరాన్ని చదువుకుంటూ దాన్నే ధ్యానం చేస్తూ అట్లే కాలం గడుపుతున్నానంటే అది వారికి 88 సంవత్సరాల్లో వారికి కలిగిన వివేకం. అందులో మన స్పెషాలిటీ ఏం లేదు. అంత వయసులో వారికి ఉండేటువంటి అనుభవం ద్వారా వారికి కలిగిన వివేకం. అంత నేను తనిగట్టుంటాను, అంతటా ఉండేదే కదా. నేను అంతటా ఉంది కదా. అందులో పూజారి వెంకటేశం ప్రత్యేకత ఏం ఉండదు. అంటే పరిపూర్ణులు ఆశించేది లేదు, విమర్శ లేదు, వాదం లేదు, భేదం లేదు. అది అంటే ఇప్పుడు వారు పరిపూర్ణులు అంతే. పూజారి వెంకటేశం తనిగా రెండో వాడు ఆయన చూస్తాడు. ఉండేది ఒకటే కదా. అవునండి. కాబట్టి జనుల వల్లే పనులను జరుపుకుంటూ నంబర్ 1 మన ఇద్దరిని వేరే వాళ్ళు విమర్శించేట్టుగా మాట్లాడొద్దు ఎక్కడ కూడా. నంబర్ 2. నంబర్ 3, ఎక్కడ కూడా నిన్ను పొగుడుకోవద్దు.
నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నీకేం తెలియదు అనే విధంగా మాట్లాడేటప్పుడు నువ్వు పొగుడుకునే ప్రయత్నం ఎక్కడ చేయద్దు, ఎప్పుడు చేయద్దు పని. అవును. నెంబర్ 4, నిన్ను పోలరటంచు జనుల నిందించకుము. వీళ్ళందరికంటే నాకు ఎక్కువ తెలుసు అనే భావన వచ్చేటట్టుగా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడకూడదు. మిగతా వాళ్ళందరికీ ఏం తెలుసు నాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడదు ఎక్కడ కూడా. అవును. ఇది మాట్లాడిన సమకాలీన సమాజంలో మాట్లాడిన మాటలు వినేసే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వేదిక మీద కూర్చొని ఎంతో మందిలో నేను పలానా అతనికి పరిపూర్ణం చూపించేశాను, మరి అతను అంతని శిష్యులకు చూపిస్తా ఉన్నాడు, ఏం మాట్లాడి అంత మాట్లాడకూడదు. శిష్యుడు తాను చెప్పుకోవచ్చు, ఫలానా వారి వల్ల నాకు తెలిసిందని ఆయన చెప్పుకుంటాడు. అది ఆయన వివేకం అది. ఎందుకంటే అతను లేడు అక్కడ, అతను గురువునే ధ్యానిస్తున్నాడు కాబట్టి అతను అలా చెప్పుకుంటాడు. కానీ నేను పోయేసి మీటింగుల్లో పోయేసి నాకు అది తెలుసు ఇది తెలుసు, నాకు ఎంతమంది శిష్యులు ఉండారని చెప్పుకోవడం అది హీనంగాను నీచంగాను ఉంటుంది. కాబట్టి 248వ పద్యంలో 4 సూచనలు చూడండి. నంబర్ 1, మిగతా జనుల్లాగానే నువ్వు కూడా పని చేసుకునేనా. అది. నంబర్ 2, మన ఇద్దరిని వేరే వాళ్ళు తిట్టే పరిస్థితి ఎప్పుడు తీసుకురా బాబు. నంబర్ 3, ఎక్కడ కూడా నువ్వు పొగుడుకో బాబు. నంబర్ 4, నీకు సమానమైన వాడు ఎక్కడా లేడు అని చెప్పేసి ఈ ప్రపంచంలో నేనే గొప్పవాడిని అనే మాట ఎక్కడన్నా చెప్పినామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నెక్స్ట్ 249. ఇది శ్రద్ధ అశ్రద్ధ ఈ 2 విషయాలని దీంట్లో క్లియర్ గా చెప్పారండి. ఈ 2 విషయాలు చెప్పినట్టుంది కానీ ఈ 2 కలిపి ఒకటే అని తర్వాత చెప్తారు మనకు 250. చూసుకోండి. శ్రద్ధ అంటే గురువాక్యం పట్ల శ్రద్ధ అండి. గురువాక్యం పట్ల శ్రద్ధ. ఓకేనండి. ఈ శ్రద్ధ కావాలంటే మనకు అంతకు ముందు ఉండేవన్నీ ఉంటేనే యమనియమాలు శమధమాదులు పూర్తయితేనే శ్రద్ధ వస్తుంది. అవన్నీ అవసరం లేదనుకుంటే ఇట్లే ఉంటది, మా లోకేష్ గారి లాగానే ఉంటది. ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది అది. ఎక్కడి నుంచి వాళ్ళ గురువు గారు ఏదైతే చెప్పిస్తారో అక్కడి నుంచి వస్తుంది అది. కాబట్టి దయచేసి శ్రద్ధ అనే పదానికి అర్థం తెలుసుకుందామండి. కృష్ణ ప్రభువులు చెప్పిన పదమే ఇది. మరి బోధంతో శ్రద్ధ నిలపాలంటే దానికి ముందు ఉండేటివి శమము, దమము, ఉపరతి, తితిక్ష ఈ 4 సరిగ్గా వస్తేనే శ్రద్ధ వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది? వివేకము, వైరాగ్యము. వివేకము వైరాగ్యము లేకుండా శ్రద్ధ వస్తుంది అనేది ఊరికే నోటి మాట. కాబట్టి శ్రద్ధ అనే పదాన్ని శ్రీమద్ భగవద్గీతలో ఎక్కువ ఉపయోగించేశారండి. అదేనండి, వివేకం ఓకే, వైరాగ్యం లేకుండా శ్రద్ధ రాదు. రాదు. అవునండి. వివేకం వైరాగ్యం లేకుండా శ్రద్ధ రాదు. అవును. వచ్చిన శ్రద్ధ తెలుసుకోవాలంటే సమధమాదులు అలవడాలి. శ్రద్ధ వచ్చిన తర్వాత కూడా విజయం రాదు. అవును. శ్రద్ధ వచ్చిన తర్వాత నీకు సమధమాదులు అలవడితేనే నువ్వు పరిపూర్ణుడవని నీకే తెలుస్తుంది, నేను పరిపూర్ణుడని నాకే తెలుస్తుంది. అది సాధనా సంపత్తి ఆచరించాలి. ఓకే, ఖచ్చితంగా లేకపోతే లేదండి. శ్రద్ధ అశ్రద్ధ 2 పదాలు పెట్టారు. ఈ శ్రద్ధకు ఎన్ని చోట్ల ఉపయోగించారో కృష్ణ పరమాత్మ వేదవ్యాసుడు రాసినటువంటి రాతలో ఈ శ్రద్ధ ఎన్ని చోట్ల పెట్టారో. ఒక శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తారు, జస్ట్ ఒక శ్లోకం చెప్పి ముందుకు వచ్చేస్తాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయం 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు. అంటే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. శ్రద్ధ ఏంటి? నాకు ఉద్యోగం రావాలనే శ్రద్ధ కాదు,
నాకు బోధాధికారం కావాలనే శ్రద్ధ కాదు, ఆ, నాకు గురుపట్ట కావాలనే శ్రద్ధ కాదు, ఆ, నేను సభాధ్యక్షుడు కావాలనే శ్రద్ధ కాదు, ఉమ్, నేను పీఠాధిపతిని కావాలనే శ్రద్ధ కాదు, ఉమ్, నాకు ఎంతో మంది శిష్యులు కావాలనే శ్రద్ధ కాదు. ఈయన కూడా శ్రద్ధలే, అవునండి. ఆ, ఆ శ్రద్ధ కాదు. 39 ఉమ్, 39 అండి, అందులో 35 కాదు 39. అటువంటి శ్రద్ధ కాదు ఇది. ఉమ్, శ్రద్ధ అంటే వివేకము, వైరాగ్యము. ఏడుంది శ్రద్ధ? పాయింట్ చెప్తాను చూడండి. ఉమ్, వివేకము, వైరాగ్యము. ఆ, ఒక్క మాటలో చెప్పాలంటే వివేకము అంటే మనం మాట్లాడుతూ ఉండేదంతా పూర్తిగా లేనిదని, ఉన్న పరిపూర్ణమే పరమ సత్యం అని తెలియట వివేకము. ఆ, వైరాగ్యం అంటే ఏంటి? పరమ సత్యం తెలిస్తేనే వైరాగ్యం తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుంది. అంతే, పరమ సత్యం తెలిస్తేనే వైరాగ్యం. రైట్. అవును, అదే నిజమైన వైరాగ్యం. ఉమ్, అది తెలిసిన తర్వాత శమధమాదులు ఖచ్చితంగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఉమ్, కాబట్టి వివేకము, వైరాగ్యము, సమాధులు తెలిసిన తర్వాత అప్పుడు ఉండే శ్రద్ధే ఈ శ్రద్ధ. ఆ, అప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అప్పుడు లభించే జ్ఞానం అచల పరిపూర్ణ పరిజ్ఞానం. క్లియర్, బాగుంది. ఉమ్, జ్ఞానం జ్ఞానాజ్ఞానాల్లో ఉండే జ్ఞానం కాదది. ఆ, చూసుకోండి కావాలంటే, తత్ పరం. ఉమ్, ఈ జ్ఞానానికి అతీతమైనటువంటిది ఏది? తత్ పరం అండి. చూసుకున్నాడు, ఉంది కదా, నేను చెప్పేదేం కాదు. అదేనండి. ఆ, ఈ శ్రద్ధతో గన అచల పరిపూర్ణ పరిజ్ఞానం అలవడితే తత్పరః ఇంద్రియ, ఇంద్రియాలు సంయక్రించబడతాయి, అదే వచ్చేస్తాయి కంట్రోల్లోకి. అవునండి. ఉమ్, ప్రారంభంలో మనం మన కుక్కను గాని, ఒక పెంపుడు జంతువును గాని మచ్చిక చేసుకోవడం ప్రారంభం. ఆ, ఆ తర్వాత అది మన కంట్రోల్ అది ఉంటుంది. ఆ, వివేకం, వైరాగ్యం అనేది సాధనగా తెలుస్తాయి, ఆ, కానీ సాధించిన తర్వాత అవి సిద్ధ లక్షణం అయిపోతుంది. ఉమ్, అప్పుడు తత్పరః సంయతేంద్రియ, ఎప్పుడైతే పరిపూర్ణత తెలిసిందో తత్పరః, జ్ఞానానికి పరమైనటువంటి పరిజ్ఞానం తెలిసిపోయి ఉంటది. అదండి. ఉమ్, అప్పుడు ఏం ప్రయోజనం? జ్ఞానం లబ్ధ్వా, అచల పరిపూర్ణ పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఉమ్, ఆ శాంతి మామూలు శాంతి కాదండి, ఓయ్ ఉమ్, పరాం శాంతిం, ఉమ్, శాంతి మృచ్చతి. ఆ, దీనికి లింక్ వేస్తే ఎన్నో శ్లోకాలు వచ్చేస్తాయి, అది మన లక్ష్యం కాదు. అదేనండి. అంటే భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకమే ఒక్కొక్క మంత్రం అండి, ఆ, ఒక్కొక్క పదమే ఒక మంత్రం అండి. అది. కాబట్టి జ్ఞానం లబ్ధ్వా, ఎప్పుడైతే అచల పరిపూర్ణ పరిజ్ఞానం నీకు తెలిసిందో పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఉమ్, ఏ పదాలే ఏషా బ్రాహ్మణ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలైపి బ్రహ్మ నిర్వాణం రుచ్చతి, ఇక్కడ గచ్చతి. ఉమ్, కాబట్టి ఇక్కడ కృష్ణ ప్రభువులు చెప్పిన శ్రద్ధ, ఈ శ్రద్ధ అని గ్రహించే 2 అక్షరాలు కాదు అది. ఉమ్, శ్రద్ధ అంటే 2 అక్షరాలు అనుకుంటే కాదు. ఈ శ్రద్ధ అనేటువంటి దానికి ఎంత ఉంటుందని నాకు మీ వల్ల తెలుస్తానండి. శ్రద్ధతోనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం వల్లనే శాంతి వస్తుంది కదా. అదే దాని అర్థం, అంతే, ఇంకేం లేదు. బాగుంది. కానీ ఇక్కడ వచ్చే శాంతి ఈ ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని అనుకుంటే వచ్చే శాంతి కాదు. ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని పండుకుంటే వచ్చే శాంతి విషయ సుఖం. విషయ సుఖం. ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, పక్కన భార్య లేకపోతే భర్త ఉన్నాడు, పిల్లలు అన్ని ఉన్నారు, కానీ పరిస్థితులు బాగలేవు, భార్య విడాకులు అడుగుతుంది, ఏం చేయాలి? అవును, అప్పుడు ఎన్ని ఉండే ఉపయోగం లేదు, అది అవగాహన లేదు, అది అందరూ ఉండి ఏమి లేని స్థితి. కానీ భార్య విడాకులు అడుగుతున్న సమయంలో కూడా నువ్వు శాంతిగానే ఉంటాడు, భర్త విడాకులు అడుగుతున్న సమయంలో కూడా ఆవిడ శాంతిగానే ఉంటుంది. దాట్ ఈస్ పరమ శాంతి. అది జనుల వల్ల పనులు జరిపేటప్పుడు వచ్చేటువంటి అవగాహన, అది పరిపూర్ణ పరిజ్ఞానమే. కాబట్టి ఇక్కడ మొదట 4 చెప్పారు, ఇక్కడ 2గా చెప్పారు, మళ్ళీ 1గా చెప్పబోతున్నారు. శ్రద్ధ బోధందు నిలిపితే ఆటోమేటిక్ గా అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించబడును. శ్రద్ధ పెడితే అశ్రద్ధను నువ్వేం దూరంగా తోయపని లేదండి. ఇంకా పద్యం అదే, పద్యం తీసుకోండి, కృష్ణ ప్రభు చెప్పిన పద్యము. శ్రద్ధ బోధందు నిలిపినావనుకో
అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా. ఇది గురుగారు రచయిత చెప్పడమే తప్ప మనం కొత్తగా దానికి చేయాల్సిన పని ఏం లేదు. తెల్లవారితే చీకటిని ఏ ఊరికి పంపించాలి మనం? తెల్లవారితే చీకటిని ఏ ఊరికి పంపించాలా? అదేదా అంతేదా అంతేదా. ఇక్కడ 18 కృష్ణ ప్రభువులు 18 తీసుకోండి. చూడండి, శ్రద్ధ బోధందు నిలిపితే అశ్రద్ధ ఆటోమేటిక్ కనుమరుగవుతుంది. 2 అంశాలుగా తెలుస్తున్నప్పటికీ ఇది ఒకే అంశం తర్వాత పద్యంలో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఆ మాట అతను చెప్తున్నాడు 3rd పాయింట్ లో. బద్ధత్వమంత బాయును, నీకు జనన మరణానికి సంబంధించినటువంటి ఎరుక పూర్తిగా రహితమగును. బద్ధత్వం అంత బాయును అంటే నీ జన్మ బంధము అనేది, బంధము అదృశ్యమవుతుందండి. బంధం లేనప్పుడు ఇంకా మోక్షాన్ని నేను తెచ్చి నీకు ఇచ్చాల్సిన అవసరం ఏం లేదు. దాన్నే మోక్ష సన్యాసం అంటారు. ఆ అధ్యాయం మనం ఇప్పుడు చెప్పుకుంటామండి. కాబట్టి శ్రద్ధ బోధన నిలిపితే అశ్రద్ధ ఉండదు, అశ్రద్ధ లేకపోతే బంధం లేదు, బంధం లేకపోతే మోక్షం అవసరం లేదు. కాబట్టి ఇది గాన నీ బుద్ధికి సరిపడితే, బుద్ధికి సరిపడితే దీన్ని పూనగదోయి, మరి పాటించవచ్చు కదండి అనేది 249 అండి. సౌమ్య 18 తీసుకోమా, చివరి 18 తీసుకున్నా 250. నెక్స్ట్ కృష్ణ ప్రభువులు 250 పద్యం అండి. సంశయమే జన్మహేతువు. ఇందులో 3వ పద్యం అమ్మా, చివరి ఉంటుంది ఆ పద్యం. ఈ 3 పద్యాలు అమ్మా ఈ వీడియోలో ఉంటాయి. అందులో చివరి పద్యం పెట్టమ్మా. నెక్స్ట్ పద్యం ఇదే అండి. సంశయమే జన్మహేతువు అంటే సందేహము జన్మ కారణం అని చెప్తారు కదా, నేను అటు చెప్పలేనండి. నేను కొంచెం రివర్స్ లో చెప్తా ఎప్పుడు కూడా. సందేహియే జన్మ కారణం అండి. సందేహము సందేహిని వదిలి ఉంటుందా? పట్టుకోండి సూచన. జన్మ కారణం అది. సంశయమే జన్మహేతువు. నేనంటాను, పాఠాంతరం చేస్తా చూడండి కావాలంటే, నేనేం మార్చలే నీకు. ఎందుకంటే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ నాకు దొరికిన తర్వాత నిజం చెప్పకుండా ఉండలేనండి. సంశయే యకారంలో సంశయి, సంశయి అంటే సందేహి. సందేహి జన్మ కారణం. ఎందుకంటే సందేహే సందేహం. అవునండి. అట్లా అంటే మీకు అర్థం కావడం కోసం సూచన అంతే. అంతేనండి. దీంట్లో ఒకే అంశమే, మొత్తం పద్యమంతా సందేహం ఒక్కటే. నేనంటాను సందేహం సందేహికి దూరంగా ఉందా అని అడుగుతా. దూరంగా లేదు, అయిపోయింది. సందేహిది జన్మ, సందేహం జన్మ. అట్లా జన్మ కారణం కావాలంటే సందేహిలో సందేహం ఉండకూడదు. అప్పుడు జన్మ లేదు, జన్మ లేదు. అయిపోలేదా? అంతే. అంతేనండి సూచన, అంతే. ఏం లేదు, సింపుల్ అండి. చూసుకోండి, సంశయమే జన్మహేతువు. సందేహము జన్మకు కారణమైనది. మరి ఇంకొక రకంగా అంటారే, జన్మ ఎందుకు కారణం అంటే ప్రశ్న ఆన్సర్ ఏమిస్తారు తెలుసా? వేదాంతంలో ఉపనిషత్తులన్నిట్లో చాలా అన్నిట్లో ఉండేది. ఉపనిషత్తులు ఆవలి మాట తెలిస్తే ఉపనిషత్తు ఈజీ అయిపోతుంది కదా. ఇది ఎవరు చెప్తారు ఈ మాట అంటే, మనకు ఆయన డాక్టర్ నాగులపల్లి శ్రీనివాస్ చెప్తారు. ఉపనిషత్తుల ఆవలి మాటను చెప్పినాడు ఈ పుస్తకంలో అంటాడు ఆయన. ఆయన రాసిన పద్యాలు ఎక్కడ రాస్తారు ఆయన. ఉపనిషత్తుల ఆవలి మాట కూడా దీంట్లో తెలుస్తా ఉంది. అట్లా ఎక్కడ చెప్పాడంటే ఏదో చిన్న పుస్తకం ఉంది కదా, దాంట్లో చెప్పారు ఆ పద్యాలు ఆయన. ఒక రాశారు. కాబట్టి ఈ యొక్క సందేహము జన్మకు కారణం అంటారు, కానీ వేదాంతంలో చెప్తారు కర్మయే జన్మకు కారణం అంటారు. అవునా కాదా? ఏమంటారు గురువు? కర్మమే జన్మకు కారణం అంటారు. అవును, కర్మే జన్మ కారణం అంటారు. అవును, జన్మ వచ్చి కర్మ చేస్తుంది. అవును, మళ్ళీ కర్మ వచ్చి మళ్ళీ జన్మ కారణం అవుతుంది. అవును. కాబట్టి ఈ లింక్ తెగేది ఎప్పుడు? అవును. ఇప్పుడు ఉపనిషత్తులు ఆవలి మాట చెప్తారు చూడండి, అదే చెప్పొద్దు. కర్మే జన్మ కారణం కాదు, కర్మి. నువ్వు ఎక్కడన్నా నేను అడిగే వచ్చి కూర్చుంటా.
ఆ, ఆ, ఉపనిషత్తుల ఆవలి మాట తెలిసిపోయిన తర్వాత ఉపనిషత్తులు లేనివైనాయి కదండి. ఆ, చూడండి, కర్మ జన్మ కారణం కదా, కర్మి జన్మ కారణం. అవును. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ నన్ను ఆవహిస్తే ఎలాంటి ఆన్సర్లు వస్తాయి చూసారా? ఆ, ఎందుకంటే మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతారో, మీ ప్రశ్న అడగనీయకుండా మీ ప్రశ్న నేనే సృష్టించి సమాధానం చెప్పే స్థాయికి నన్ను ఎదిగింపజేశారు మీరు 1109 రోజులకి. అదే ఇది బాగుంది సార్. కర్మను ఆవహించినాడు పోవాలా. అది అయిపోయింది. అప్పుడు కర్మ లేనిదని చెప్పేటోడు, అది మీరు బసంగా చెప్తారు. బాగుంది. రైట్. కర్మను ఆవహించిన వాడు పోతే కర్మ లేదని చెప్పేటోడు లేడు. లేడు. అంతేనా? కర్మను ఆవహించిన వాడు ఎలా పోవాలి? వెలుతురు వచ్చినప్పుడు చీకటి పోయినట్టు పోవాలా. అంతేదా? అబ్బో, సమాధానం కూడా మీరే చెప్పేశారు. అంతేనండి, మీరు స్ఫురింపజేసింది అది. అంతే. ఆ పాయింట్ అంతే అంతే అంతే. కాబట్టి సంశయమే జన్మహేతువు అంటే సందేహించేవాడే జన్మ కారణమైన వాడు. ఇవంతా భ్రాంతిరహిత శ్లోకాల్లో మీరు ప్రశ్నించడం వల్ల తెలిసిన సమాధానాలే. భ్రాంతిరహిత శ్లోకాల్లో ఏమంటాడు? కర్మాభావే భయం నహి, భయాభావే ఫలం నహి, ఫలాభావే భయం కుత్ర అంటాడు. జన్మాభావే కర్మం నాస్తి. జన్మ లేకపోతే కర్మ లేదు. లేదండి. అది ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే జన్మ లేనిదని తెలిసినప్పుడు వాడు చేస్తా ఉండేది కర్మ కాదు. కర్మ కాదు. కర్మ కానప్పుడు ఈ కర్మకు ఫలితం ఎవడు అడుగుతాడా? అవును. ఫలితం అడగనప్పుడు మళ్ళీ ఫలితమే కదా జన్మకు కారణమయ్యేది. ఫలితము వాసన రూపంలో జన్మ కారణం అవుతుందండి. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కంతే సదా తద్భావ భావిత అంటాడు. అంటే ఏ ఆలోచనలతో ఈరోజు సాయంత్రం నిద్రపోతావు, అదే ఆలోచనలతో మరుసటి రోజు క్లాస్ మొదలు పెడతావు కదా. అవును. ఏ ఆలోచనలతో ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నావు, అదే ఆలోచనలతో మళ్ళీ శరీరం తీసుకుని వస్తావు కదా. అవును. మరి ఏ ఆలోచన లేకుండా పడుకుంటే మళ్ళీ శరీరం లేదు కదా, ఇప్పుడే మళ్ళీ ఎప్పుడో వచ్చేది మళ్ళీ కదా, ఇప్పుడే లేదు కదా అదే. అవునండి. కాబట్టి ఈ మాట్లాడుతున్న సమయంలోని కర్మి పోతే కర్మ లేదని చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాను. అంతే. కర్మ తనంత తానుగా పనిచేయదు కదా గురువు గారు. అది అదే విషయం. కృష్ణప్రభువులు ఇన్నాళ్ళు మనకు చేసిన సూచనలంతా అదే. అంటే ఒక పరికరం తనంత తాను పనిచేయదు. పరికరం అది పనిచేస్తేనే ఆ పరికరం పనిచేస్తుంది. కానీ ఆ పరికరంలో ఉండేటువంటి టెంపర్ తీసేస్తే అంటే అర్థం ఏంటంటే, టెంపర్ తీయడం అంటే జన్మ కారణమైనటువంటి వస్తువు రహితం చేస్తాడు గురుకృపతో మనకు. ఇది కూడా ఒక సూచన. బాగుంది. అటు కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు, ఏం చేస్తున్నాం మనం అంటే ఈ స్ప్రింగ్ ను తొక్కి పట్టుకుంటాం. తొక్కి పట్టుకుని ఎన్ని రోజులు తొక్కి పట్టుకున్నా మళ్ళీ వదిలితే అంతేలేండి. అంతే లేస్తుంది మళ్ళీ. అదే టెంపర్ తీసేసామనుకో గుమ్మని పడి ఉంటది. అంతేనండి. అంతే. టెంపర్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని తీసుకుపోయి ఆ స్ప్రింగ్ తీసుకుపోయి అగ్గిలేసి సంబంధిత రసాయనాలు వేసి, అది నాకు తెలియదండి ఏం వేస్తారు, అది గురువు శిష్యుడికి తెలిసిపోతుంది. అది ఆ గురువుకే తెలియాలా. నన్ను తీసుకుపోయి నా స్ప్రింగ్, నేనైనా స్ప్రింగ్ ఎత్తుకుపోయి అగ్గిలో వేసి, అంటే జ్ఞానాగ్నిలో వేసి సద్గురు బోధామృతం అనే పుటం పెట్టి దాన్ని బాగా కాగబెట్టి దాన్ని బాగా బాగా ఇరగదీసి సాగదీసి నేరుగా ఒక చక్కగా నిట్టనులకు చేసేసి అక్కడ పడేస్తారు. ఇంకా కానీ గురుగారు పరికరం ఎలా ఉన్నా దాన్ని పని చేయించకుండా ఉంటే చాలు, అంతే కదా. అదే ఆ అర్థమే మీకు ఇంతసేపు నేను చెప్పింది. అదే మీరు స్ప్రింగ్ తీయటం అంటే అది. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పడం అదేలేండి. అది నేను చూసారు. ఇప్పుడు కూడా మీరు ఆ కొలిమి దగ్గరికి, కమ్మరి దగ్గరికి, టెంపర్ దగ్గరికి, అగ్ని దగ్గరికి పోలే. మీరు నేను చెప్పిన లక్ష్యంలోనే ఉన్నారు. కాబట్టి ఆ టెంపర్ తీయటం అంటే అర్థం ఏంటంటే, సద్గురు బోధ చేత బ్రహ్మాగ్నిలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని. జ్ఞానాగ్నిలో వీడు కాలిపోవాలి. ఎవరు కాలిపోవాలి? కర్మి కాలిపోవాలి. అవునండి. అట్లా సంశయము గురుని మాట చవిగొననీయదు. సందేహం ఉన్నంత వరకు ఇప్పుడు గురువాక్యం నీ లోపల పోనీది. నీలో సందేహం పోయింది కాబట్టి మీరు ఆ టెంపరు కమ్మి వీటి వైపు పోకుండా, ఏముందండి చీకటి పగులు సూర్యుడు వస్తే చీకటి ఎక్కడికి పోతుంది, ఎవరిని అడుగుతారని మీరు చెప్పిన ఆన్సరే అది. కాబట్టి ఈ సందేహం లేకుండా ఉంటే గురుని మాట ఈ రోజు మీకు ఎక్కినట్టుగా డైరెక్ట్ గా గురుని మాట ఎక్కుతుంది. ఒక రకంగా ఇంద్రియ నిగ్రహం. పరికరం పని చేయకుండా చేయటం అంటే ఇంద్రియ నిగ్రహం. అంతేనండి. అది మీరు ప్రారంభంలో పనిచేయాల్సి ఉంటది. అలవాటు అయిపోతే మళ్ళీ ఏం చేయాలా? అవును. అలవాటు అయిపోతే చాలా ఈజీగా ఉంటది. అవును.
అట్లా కాబట్టి సంశయమే గురుని మాట చెవిగొలని, సందేహం పెట్టుకుంటే గురువు మాట చెవులకు ఎక్కదు. అవును. సందేహి రహితమైతే అంత వాడే గురువు, అతనిలోనే గురువు అపరోక్షం. అవును. అప్పుడు చూడండి, సంశయమే కీడు నొదవును, సందేహం పెట్టుకుంటే అదే అతనికి మరి చెడు చేస్తుంది. చెడు చేస్తుంది అంటే జన్మ వస్తుంది అంతే, ఇంకేం లేదు. జన్మ మరణ భావన ఉంటది అంతే. సంశయం ఎడబాస్తివేని, సందేహాన్ని వదలమంటున్నారు, నేను ఒప్పుకోవట్లేదు, సందేహిని వదలమంటున్నాను. సంశయం ఎడబాస్తివేని చాలును వత్స అంటే పద్యం అదేనండి. మీకు అవగాహన కోసం నేను ఇట్లా మార్చి చెప్పానండి. శిష్యునికి అవగాహన అయ్యేటట్లుగా చెప్పేవారు మాత్రమే మనకు సద్గురు సూచనను పాటించిన వారు అవుతారండి. కానీ గురుగారు, సందేహం నివృత్తి చేసుకుంటే సందేహం పోతాడు కదా. సందేహాన్ని నివృత్తి చేసుకుంటే సందేహి పోడండి, ఇంకో సందేహం తెస్తాడు. గుర్తుపెట్టుకోండి, సందేహాన్ని నివృత్తి చేసుకుంటే సందేహి పోడండి, మరో సందేహం తెస్తాడు. మీరు ముందు రోజు అడిగిన ప్రశ్నలు ఇంకొక రకం మళ్ళీ మరుసటి అడుగుతాడా? అంతవరకు ఆ సందేహం అంతవరకు పోతుంది అంతే. ఓకే. కాబట్టి సందేహం పోతే సందేహి పోడు, సందేహి పోతే సందేహం లేదు. అది మీలోనే గురువు పోగొట్టాలి, తీసుకుంటేనే. అది లేకపోతే ఎట్ట పోతుంది? సందేహి పోవాలంటే వివేకం ఉండాల్సిందేగా మరి. అదే కదా చెప్పి ఈ రోజు 3 అదే కదా, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సమాధి సంపత్తి ఉండాలి. అదే చెప్పేది, అవన్నీ ఉంటేనే శ్రద్ధ, శ్రద్ధ ఉంటేనే మరి అశ్రద్ధ లేదు, అశ్రద్ధ లేకపోతేనే సందేహ రహితం. అదేనండి. క్లియరా? క్లియర్ అండి, క్లియర్. ఓకే. సందేహి పోతే సందేహం ఉండదు. అవును. సందేహి పోయినాక సందేహాన్ని వదిలేవాడే లేడు. మళ్ళీ సందేహం ఆయన నుంచి వస్తుంది. తీసుకుని సందేహం ఉండేవాడు ఉంటే సందేహం వస్తానే ఉంటది. అంతేలే, మీరు అన్నట్టు కరెక్టే. సందేహం నివృత్తి అయినా కూడా సందేహం ఉంటాడుగా. కాబట్టి సందేహం పోయినాడు అనుకో సందేహమే లేదు. అవును, సందేహం ఉంటాడు. కరెక్టే, రైట్. ఉన్నప్పటికీ అతనికి సందేహం రాదండి. అవును. అశరీరుడు అయిపోయినలా. అవును. అతను అశరీరుడు అని తెలుసుకున్నాడు కదా, కాబట్టి ఇంకా మీకు ప్రశ్నించే అవకాశం లేదు. ఇంకొకరిని పోయి అది తెలుసుకోండి, ఇది తెలుసుకోండి అని చెప్పడు. వీడికి తెలియకుండా ఉండేదాన్ని ఇంకొకరి మీద రుద్దుతాడు. అదే మీకు నిన్న కూడా చూశారు మీరు కదా. మీరు ఎప్పుడు ఇంతకు ముందు చెప్పేవారు, ఇప్పుడు చెప్పట్లేదు అన్నమాట. ఈ రోజు ఏమంటే జనాలకు అర్థం కాదండి, జనాలకు అర్థం కాదండి అనేవారు మీరు. ఈ రోజు ఏమంటున్నారు, మీకు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆ మాట మర్చిపోయినాననే గుర్తు మీకు లేదు, నాకుంది. జనాలకు అర్థం కాదు, మీకు అర్థం కాని దాన్ని, అంటే పూజారి వెంకటేశానికి అర్థం కాకపోతే జనాలకు అర్థం కాదనేది. పూజారి వెంకటేశానికి అవగాహన అయితే జనాలకు అంతా అర్థమైనట్టే లెక్క. ఇప్పుడు చెప్పండి, నాకు అర్థం కావడం ప్రధానమా, ప్రపంచంలో అందరికి అర్థం కావడం ప్రధానమా? చెప్పండి. నాకు అర్థం కావడం ప్రధానం. అంతే అంతే. కాబట్టి అద్భుతమైనటువంటి 3 కంద పద్యాలతో కావూరి నాగేశ్వర ప్రసాద్ శుభ్రంగా ఆటల రూపంలో నాకు తెలియజేసినటువంటి దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానయజ్ఞం 2వ భాగం మనం నిన్న కొంచెం వెనకబడ్డాము. రేపు సండే కాబట్టి కవర్ చేసేద్దాం అనమాట, వెనకబడిందంతా కూడా. ఓకే, మనం 702వ శ్లోకం అండి. కానివ్వండి. భగవద్భక్తి యుక్తస్య తత్ప్రసాదాత్ ఆత్మబోధతః సుఖం బంధ విముక్తిః స్యాదితి గీతార్థ సంగ్రహః. ఇక్కడ లేదమ్మా, ఈ శ్లోకం అక్కడ లేదమ్మా, అవసరం లేదు, వదిలేండి. జ్ఞానేశ్వరుడు తీసుకున్నాము, పెట్టుకోండి. సప్తశతి అంటే ఏంటి అడుగున్నా చూడండి. సప్తశతి అనగా అక్కడ ఉన్నాం, తెలుసుకోండి. సప్తశతి అంటే 700 అండి. గాథా సప్తశతి అంటారు, హాలుడు రాశాడు ప్రాకృత భాషలో. అది కూడా 700 శ్లోకాలు. సప్తశతి అంటే 700 అని అర్థం అండి. 702 శ్లోకాలు మనం తెలుసుకున్నామండి. మీకు టైటిల్ లో కూడా 702 శ్లోకాల వ్యాఖ్యానం అని 3 సంవత్సరాలకు ముందే పెట్టారు కావురు నాగేశ్వరరావు. 702 శ్లోకాల్లో చివరి శ్లోకం ఈ రోజు అండి. రేపటి నుంచి గీతా మహాత్మ్యం తెలియబడుతుందండి. సరే, నిన్న మనకు ఎంతవరకు అయిందంటే
702 శ్లోకాలు కూడా ఈ గీతకు నడుస్తా ఉండే పాదాలు అనుకోండి. పాదాలు అంటే దీన్ని మన కాళ్ళ వంటిది కాదండి. ఆకాశంలో గీత కురిపిస్తున్న పరమామృత వర్షం అని గుర్తించండి. ఆకాశము అంటే నా సుషుమ్న నాడి. నా సుషుమ్న నాడిలో సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి సందేహ నివృత్తి ద్వారా నాలో కురుస్తున్నటువంటి 702 అమృతపు స్వనలండి. ఇది గీత అనేటువంటి ఆత్మ రజసభ యందలి స్తంభములని నాకు తోస్తున్నది. స్తంభాలకు చెప్పారు కాబట్టి దానికి అన్వయం చేస్తాను. అచల పరిపూర్ణం అనేటువంటి అద్భుతమైనటువంటి సూచనను నాలో నిక్షిప్తం చేసినటువంటి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క స్తంభం అండి. అచల పరిపూర్ణం అనేటువంటి ఒక గొప్ప రాజభవనాన్ని నిర్మించినటువంటి 702 స్తంభాలండి అవి. ఇప్పుడు జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేయండి అమ్మా. చూసుకోండి, ఈ 700 శ్లోకాలతో మీరు చూస్తున్నటువంటి పుస్తకాన్ని భగవతి అంటున్నారు జ్ఞానేశ్వరి. భగవతి మరి భగవంతుడు ఒకటే కదా. భగవతి భగవంతుడు ఒకటేనండి. ఆ ఇద్దరిని చూపిస్తాను మీకు. ఎక్కడ చూపిస్తాను చూడండి. 702 శ్లోకాలని విన్నటువంటి మీలో భగవతి అండి. మరి మీరే భగవంతుడు అండి. వింటున్న ప్రతి శ్రోతకు ఇది అన్వయం అవుతుందండి. 700 శ్లోకాలు విన్న నేను భగవత్ ఎలా గురుగారు అర్థం కాల. అది అట్లా అర్థమవుతుంది. మీరు పూర్తి వింటే కదా అర్థమవుతుంది. మధ్యలోనే ప్రశ్న చేశారు, సమాధానం రాబోయేటప్పుడు మీరు ప్రశ్న మొదలు పెడతారు. చెప్పండి. 7 అక్కడ జ్ఞానేశ్వర్ రాశారు. 700 శ్లోకాలతో భగవతిని గురించి అని రాస్తారు చూడండి. ఓకే. భగవతి అంటే 700 శ్లోకాల సారాంశం. సారాంశం భగవతి. అది చెప్తా ఉండండి. మీరు అది నేను చెప్పిన మాటలు పట్టుకోబాకండి, సారాన్ని గుర్తించండి. మీకు నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే, నవరసంబులుకు నాట్యమయూరి అయి మూల శబ్దంబుల మోక్షహంస అని చెప్పాను. అదండి పుస్తకం నవరసాలతో నా ఎదురు నాట్యం చేస్తుంది. ఎందుకంటే రాశారు నాగులపల్లి చెప్పండి. నవరసంబులుకు నాట్యమయూరి అయి మూల శబ్దంబుల మోక్షహంస పరమ పవిత్రమవు పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడు వేడుకగను అంటాడు. ఎక్కడ వేడుకగనం అంటాడంటే, మునిరతనార్యులు మొదిల్లు శిష్యును సహజాచలుని కంఠ శబ్దరీతి అజ్ఞాన తిమిరంబులంతంబు జయ అనాది బోధన వినుము ఆర్యులారా అని సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని సంబోధిస్తున్నారు. ఈ సహజాచల రాజయోగి నాలుక పైన గీతామ తల్లి తను గజ్జలు సవరించుకుని నాట్యం చేస్తుందండి. అంటే ఏమర్థం చూడండి. అంటే ఆమె మా అమ్మ అని అర్థం కదా. అవునండి. మా అమ్మ ఉండేటప్పుడు మా అమ్మ ఉంటే నాలో మా నాయన ఉండడా? డిఫరెంట్ గా వాళ్ళిద్దరిని నేను చూస్తే అప్పుడు నేను ఎట్టు కనిపిస్తాను ఇంకా మిగతా వాళ్ళకి కానీ నాకు కానీ. మా అమ్మ నాన్న ప్రతిరూపం కదా నేనా. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను? మళ్ళా నాకేడ ప్లేస్ ఉంటది? అర్థమవుతుందా లేదా? అర్థం కాలేదు. ఓకే, జ్ఞానేశ్వరిని అడుగుదాం. మీకు చెప్పేంత శక్తి నాకు లేదు కాబట్టి జ్ఞానేశ్వరి చెప్తారు చూడండి. సాక్షాత్తు అచల పరిపూర్ణ ప్రబోధన బోధించిన భగవతి మీలో 702 శ్లోకాల అమ్మ అంటే లక్ష్మీదేవి. అది అంటే మీలోనే నాలోనే ఒకటే కదండి. అవును అవును గురుగారు. నాలో ఉండేటువంటి అజ్ఞానం అనే దున్నపోతును నాశనం చేసి మోహం అనే మహిషం అంటే దున్నపోతండి. పైకి పైకి అమ్మా. ఎందుకు ఎక్కడ ఉన్నాం? మీరు ఏం చేశారమ్మా? ఇంకా దించండి. అయితే పైకి వెళ్ళిపోయినారేమో. ఇలా దించండి, ఇంకా దించండి. ఏమో మీరు ఏ పేజీలో ఉన్నారు? ఇదంతా అయిపోయిందమ్మా, ఇదంతా అయిపోయింది. ఇంకా పైకి తీయండి. అయ్యా, ఇప్పుడు నాలో ఉండేటువంటి ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత సారాంశము అనేటువంటి ఆమె ఇక్కడ నుంచి సాక్షాత్తు భగవతీదేవి అని తలంచాలి. మోహం అనే మహిషునకు ముక్తినిచ్చింది. నాలో ఉండే అజ్ఞానం అనే దున్నపోతును నాశనం చేసిందండి అమ్మగారు, భగవద్గీత అమ్మగారు. అది మోహం అనే దున్నపోతుకి
ముక్తినిచ్చింది. మరి ఇచ్చి ఆనందము పొందింది, నాలోనే ఆనందం పొందింది. మా అమ్మ ఆనందం పొందినప్పుడు అక్కడ మా నాయన ఉండడా? అవును. ఇందువల్ల ఎవరైతే మనస్సు, శరీరము, వాక్కులతో అంటే 3 ఒకేసారి పెట్టి వింటేనే ఇది అర్థమవుతుంది. ఇంకా పైకి తేయమ్మా, ఇంకా పైకి తేయండి అమ్మా. అంటే ఎవరైతే మనస్సు, శరీరము, మనస్సు త్రికరణ శుద్ధిగా వినమని అర్థం అండి. త్రికరణ శుద్ధిగా భగవద్గీతకు భక్తుడైన వాడు మాత్రమే గీతలో ఉండే శ్లోకాలని అమ్మవారిలాగా చూస్తాడు ప్రారంభంలో. అది గురుముఖంగా వినేశాడంటే తనలోకే ఆ శ్లోకాలు ఉంటాయి. అప్పుడు కాగితాలతోనూ, శ్లోకాలతోనూ, శబ్దంతోనూ, దాని అర్థంతోనూ పని ఉండదు వాడికి. అప్పుడు అమ్మా నాన్న ప్రతిరూపం ఇడే అవుతాడు. వాళ్ళకి చెడ్డ పేరు తేడు. అవునండి. అతడు అప్పుడు ఏం పొందుతాడో చూడండి. అప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఏం పొందుతాడో ఇటు చూడండి. స్వానందము, పార్వతీ పరమేశ్వర స్వరూపం పొందుతాడండి. లక్ష్మీదేవి అన్నా, పార్వతి అన్నా, ఈశ్వరుడు అన్నా, విష్ణు అన్నా, దేవీ దేవతల స్వరూపం అన్నా ఇక్కడ అచల పరిపూర్ణ తత్వము అని గమనించాలండి. అచల పరిపూర్ణ తత్వాన్ని ఆస్వాదించిన తర్వాత అతను పొందే ఆనందం పేరు స్వానందము. నంబర్ 1 చూసుకోండి. స్వానందము అంటే అచల పరిపూర్ణమును తనలోనే తెలిసేటటువంటి ఆనందము. లేదా ఆత్మానంద సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. భౌతికంగా పూజారి వెంకటేశ్వర ఆస్తికి ఆయన కొడుకు వారసుడు అవుతాడు. ఆధ్యాత్మికంగా తలపల మునిరత్నం గారి జ్ఞానానికి సహజాచల రాజయోగి వారసుడు అయినాడు. కాబట్టి ఏది శాశ్వతం చెప్పండి? పూజారి వెంకటేశం ఆస్తికి మరి ఆయన కొడుకు వారసుడు అవ్వడం శాశ్వతమా? సద్గురు పరంపరలో తలపల మునిరత్నం గారి జ్ఞానానికి సహజాచల రాజయోగి వారసుడు కావడం శాశ్వతమా? చూడండి, జ్ఞానానికి వారసుడు కావటమే అంతే కదా. అంతే. అప్పుడు ఆ సామ్రాజ్య చక్రవర్తి పదవి, అచ్యుత పదవి, ఆ పదవి నుంచి నన్ను ఎవరు వైదొలగిస్తారు? అంతే, జ్ఞానానికి వారసుడు. ఇప్పుడు ఆ పదవి నుంచి నన్ను దూరంగా తీసేదానికి రెండో వాడు ఎవడున్నాడా? లేరు. మునుగొచ్చేదానికి సంధి లేకుండా అదే పదవి, అదే కదా అచ్యుత. డబ్బులైతే పోతున్నాము కానీ జ్ఞానం అక్కడ పోతుంది గురుగారు. డబ్బులకి జ్ఞానానికి ముడిపెట్టేదానికి వీల్లేదు. డబ్బులకి జ్ఞానానికి ముడిపెట్టేది సృష్టికి సంబంధించిన సచ్చిదానంద జ్ఞానం. అవును, నేను మీకు చెప్తా ఉండేది ఆ జ్ఞానం కాదండి. కాదు, జ్ఞానానికి వారసత్వం. ములుగుచ్చ సందు లేకుండా ఉండే జ్ఞానాతీత పదవిని గురించి నేను మీకు చెప్తా ఉండేది. జ్ఞానాతీత పదవి, ఓకే. అది పొందవలసింది బయట కాదు, నాగేశ్వర ప్రసాద్ లోనే. అదేలేండి. ఆ ఆత్మానంద సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. అప్పుడు అతనికి అవిద్య అనే అంధకారం దూరీకృతం అవుతుంది. చూసుకోండి, అది అవిద్య అనే అంధకారం దూరం ఉన్న చుట్టూ ప్రతిజ్ఞ. ఆయన ఎట్టుంటాడు తెలుసా? అప్పుడు ఈ అజ్ఞానం కాదండి, అది ప్రతిజ్ఞాపూర్వకముగా సూర్యుని కూడా ఓడించేటటువంటి తేజోవంతమైనటువంటి శ్లోకాలకి ప్రభు అయినటువంటి శ్రీకృష్ణుడు తనలోనే కూర్చొని ఉంటాడు సహస్రారంలో. తనలో కుర్చీ వేసుకున్న శ్రీకృష్ణుడు కూర్చుంటే ఇక్కడ అమ్మవారు కృష్ణుడు ఆయనలోనే కూర్చున్నట్టు. ఇప్పుడు ఆయన ఏడున్నాడు? ఇంకా పూజారి వెంకటేశ్వరానికి దిక్కు ఎక్కడ ఉండదు, ఆయన ఎప్పుడో పోయినాడు. సంసారంలో అలసి ఉండేటువంటి యాత్రికులు విశ్రాంతి స్థలం అది. ఆ స్థలం తెలిసిన తర్వాత అతనికి మళ్ళీ స్థలం ఉండదు ఇక్కడ. పట్టుకోండి, సూచనలు వస్తాయి, పట్టుకోండి మీరు. అంతే, నాకు తెలియదు, నేను కూడా చెప్పలేను మళ్ళీ. కానీ ఇక్కడ గురువు జ్ఞానతత్వం అంటే ఎంప్టీనెస్ తీసుకోవాలి మనం? కాదండి, ఫుల్నెస్ కింద అండి. చాలా మంచి ప్రశ్న. ఎంప్టీనెస్ కాదండి. ఎంప్టీనెస్ కాదంటారా? ఫుల్నెస్ అండి. ఫుల్నెస్ అంటే ములుగుతో సందు లేకుండా ఉండే తత్వం అండి. ఎంప్టీనెస్ కావూరి నాగేశ్వర ప్రసాద్, మీరు ఫుల్నెస్. సంసారంలో అలసి ఉండే యాత్రికులకు విశ్రాంతి స్థలం అది. ఆ స్థలం తెలిసిన తర్వాత మళ్ళీ నీకు కావూరి నాగేశ్వర ప్రసాద్ స్థలం లేదు. గీతా శ్లోక అక్షర రూపి అయినటువంటి ద్రాక్షలత మండపం, అది అంత కష్టం అనుకుంటారా మీరా? ద్రాక్ష పండు నోట్లో వేసుకున్నంత సులభంగా సూచన వస్తుంది. అదే వచ్చేస్తుంది మీలో గురుకులు ఉంటే. అంతే. అంటే ఇప్పుడు ఆలోచన రహితం జ్ఞానాతీతం కాదంటారా? ఏమండి? ఆలోచన రహితం జ్ఞానాతీతం కాదంటారా? ఆలోచన రహితము జ్ఞానాతీతం కాదంటారా అనేది కూడా జ్ఞానమేనండి. జ్ఞానమే, ఓకే. కనుక ఈ గీతను శ్రీకృష్ణ ముఖరూపి అయినటువంటి ఆయన 700 శ్లోకములు బాగా దీని అక్షరం, ఈ జ్ఞానం పైన దృష్టి పెట్టండి, మీరు లేకుండా పోతారు.
మీరు ఏం చేస్తున్నారంటే చెప్పిన పదానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆపేయండి ఆ పని. చెప్పేటప్పుడు మీరు అందులోకి వెళ్ళిపోయి కూర్చోండి. మీరు ఉండరు, మళ్ళీ కనపడరాడు. అదేనండి. ఇప్పుడు సముద్రం పూర్తిగా మునిగిన తర్వాత నేను మునిగినానని చెప్తే మాకు వినిపిస్తుందా? లేదు. మీరు మునగడం లేదు, తల పైన పెట్టుకుని ఆ పువ్వు ఈ పువ్వు ఎటుంది ఆస్వాదించే ప్రయత్నంలో ఉండారు. నేను ఇస్తున్న జ్ఞానామృతంలో మీరు మునగండి. ముందు ఆ కొలను చూపిస్తున్నారు. మహాత్ములు అనేటువంటి భ్రమరములతో అచల ఋషులు అనేటువంటి 702 అచల ఋషుల చేత ఉండేటువంటి కొలను పుష్కరిణి. ఇది 702 శ్లోకాలకు ప్రతి శ్లోకానికి ఒక ఆచల ఋషి ఉన్నటువంటి కొలనులో మీరున్నారని గుర్తించండి. గీతా మహిమను గానం చేసేటువంటి 702 శ్లోకాలు 702 మంది ఆచల ఋషులని గమనించండి. అందులో మీరు కూడా ఒక అచల ఋషిగా చూడండి. 4 వైపులా గృహములుగా నిర్మించినటువంటి 702 శ్లోకాల భగవద్గీత అనే దాంట్లో మీరు ఒక స్తంభమని గమనించండి. మీరు ఒక స్తంభం అన్నప్పుడు మీరు కావురు నాగేశ్వర ప్రసాద్ ఏడున్నారు, మీరు ఎట పలుకుతారండి? లేదు. నిన్న మీకు అడిగాను కదా అచల మహాసభలో మీ పాత్ర ఏమంటే ఏం చెప్పాను నేను? అచల మహాసభలో ఒక బిల్డింగ్ అనుకుంటే అందులో ఒక స్తంభం నేను అనుకోండి, ఇంక అడగండి ప్రశ్న అన్న సరిపలే. అంతేనండి, అంతే. అట్లా కావురు నాగేశ్వర ప్రసాద్ లో గీతమ్మ తల్లి తన భర్తను కౌగిలించుకునేదానికి 2 చేతుల్ని బార్లా చాపి శ్రీకృష్ణ పరమాత్మను ఆ యొక్క కావురు నాగేశ్వర ప్రసాద్ సుషుమ్న నాడిలోనే కౌగిలించుకుంటుందా ఉంది అని భావించండి. అప్పుడు మీకు స్థలం ఎక్కడుంది చూడండి. లేకపోతే ఇంకొక అర్థం చూడండి, అది అర్థం కాకపోతే. శ్లోకాలు గీత అనే కమలాలండి, పువ్వులండి. 702 శ్లోకాలు గీతా భవనంలో గీత అనేటువంటి ఒక సరోవరంలో 702 పువ్వులండి. ఆ పువ్వుల పైన వాడుతా ఉండేటువంటి 702 తుమ్మెదలండి. మరి గీతా రూపి అయినటువంటిది ఒక సముద్రం అనుకోండి. ఆ సముద్రంలో ఉండేటువంటి ప్రతి నీటి బిందువు కూడా మీరేనండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. అది గీత ఒక రథం అనుకోండి, అందులో మన ఇద్దరం సరే ఒక గుర్రం అనుకోండి. ఇప్పుడు మాట్లాడండి. లేదు, మనం రథంలో భాగం అయిపోయాం కదయ్యా. భాగమైన మాట్లాడేది ఏముంటది? ఏముంది మాట్లాడేది? అవునండి, ఇట్లా తెలుసుకోవాలండి. దీనికి మనకు అర్జునుడు అనేటువంటి సింహస్థ పర్వం రావడం వల్ల గీత అనే గంగా నదిలో స్నానం చేసేదానికి తీర్థాలన్నీ ఈ ఒకే ఒక్క శ్లోక రూపంలో వచ్చేసాయి మనకు. చూసుకోండి, మరి ఆ తీర్థాలన్నీ కూడిన సంత ఏర్పరచబడినటువంటి దాన్ని తోస్తుంది. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ కనపడడం లేదు, పూజారి వెంకటేశం అసలే కనపడడం లేదు, శ్రోతలు అసలే కనపడడం లేదు. ఎందుకంటే మనం కూడా గీతలో భాగం అయిపోయామండి. అది మనం ఈ పక్క కృష్ణ పరమాత్మ, ఆ పక్క గీతమ్మ, వీళ్ళిద్దరూ 2 ప్రవాహాలై కలుసుకున్నారండి. మన ఇద్దరం ఒకే ఒక ఉప్పురాతిలో 2 ముక్కలండి. ఇప్పుడు మాట్లాడండి. ఇవి శ్లోక పంక్తులు కావండి, ఇవి అక్షరాలు కావండి. విరక్త చిత్తమును కూడా లోపింపజేసే చింతామణులండి. లేనిది లేదని తెలిసింది విరక్త చిత్తం. విరక్త చిత్తాన్ని గురించి వ్యక్తం చేసేదానికి నేను లేనని చెప్పిందే ఈ చింతామణి. కల్ప వృక్ష పంక్తులు ఉన్నట్లు తోయడమే తప్ప చూసినోడు ఏడ కనిపిస్తాడు, ఇక్కడ వాడు లేడండి. మరి మరి చెప్పడానికి, మీరు ప్రశ్నించడానికి మీరు ఏడున్నారు, ఆన్సర్ చెప్పేదానికి నేను ఎక్కడున్నానండి? మరి ఎలా చెప్పాలో తర్వాత ఎపిసోడ్ లో ఆలోచిద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనయ్యా. గురు భక్తి గల వారికి గురు కృప కటాక్ష వీక్షణముల ఈతార్థ సందేశము తప్పక పరమ పద ప్రాప్తియగును. సంజయుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పిను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.